జనసేన పార్టీ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ 2024 ఎలక్షన్‌లో ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. అంతకు మించి ఇంకా చెప్పొచ్చు. ఒక స్వతంత్ర ఉద్యమాన్నే నడిపించారని చెప్పుకోవాలి. ఇది చాలా కొంతమందికి పెద్ద మాట అనిపించొచ్చు. కానీ నిజంగానే ఇదొక స్వాతంత్ర ఉద్యమాన్నే నడిపించారు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జన సైనికులు కానీ. ఎందుకు అంటే ఒక అవినీతిపరుడైనటువంటి ఒక శిఖరాల్లో ఉన్నటువంటి అవినీతిని శిఖరాల్లో నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనని ఢీకొట్టడం అంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదు. కొన్ని లక్షల కోట్లు, ముఖ్యంగా చెప్పాలంటే ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం అంటే చాలామంది చాలా మాట్లాడినారు. చెప్పాలంటే నిజంగానే పిల్ల పార్టీ అని. ఈ పిల్ల పార్టీ ఈరోజు ఒక శిఖరాన్ని తోక ముడుచుకుని వెళ్ళేలా చేసింది. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది ఒక చాలా చిన్న పార్టీయే, పిల్ల పార్టీయే. కానీ అప్పుడు పిల్లల పార్టీయే ఈ 2024 వచ్చేటప్పటికి ఒక భయపెట్టడానికి, నిజంగా చెప్పాలంటే ఒక నాటు బాంబు టైప్లో తయారైపోయినటువంటి పార్టీ. అంటే మొన్న ఎక్కడో విన్నాను నేను కూడా. ఎవరో అంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, జన సైనికుల్ని కావచ్చు, చాలా చాకచత్యంగా హ్యాండిల్ చేయాలి, లేదంటే చేతిలోనే పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఉడుకు రక్తం అలాంటిది. దేశం ఎటుపోతుంది అని చెప్పి ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలన్నా కూడా ఒక నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు కావాలి. అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఎంతో మంది తొక్కేయాలనే ప్రయత్నం చేశారు. పార్టీలోనే కొంతమంది జాయిన్ అయ్యారు. పార్టీ కరెక్ట్గా ఒక రకంగా ఒక మంచి అద్భుతమైనటువంటి స్వింగ్లోకి వెళ్తుంది అనుకునే టయానికి బయటకు వచ్చేసి ఆ పార్టీ వైపు, ఈ పార్టీ వైపు వెళ్ళడం చాలామంది చూసాం. టికెట్లు ఆశించి కొంతమంది, లేదంటే ఇంకొకటి ఏదో ప్యాకేజీల గురించి ఇంకొకటి ఏదో తీసుకుని కొంతమంది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని. ఇదంతా మనం 2009లోనే పిఆర్పి టైంలోనే చూసాం. కానీ ఇది 2009 కాదు, 2019 కాదు, 2024. ఇక్కడ సోషల్ మీడియా ఉంది, ఇక్కడ మీడియా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఒక సోషల్ మీడియాని నడిపారు. అది చాలా అద్భుతంగా తీసుకువెళ్ళింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే 21 స్థానాల్లో జనసేన పార్టీ చాలా బలంగా విస్తరించింది. 21 నియోజకవర్గాలంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. దీంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 18 స్థానాలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకోబోతున్నటువంటి సీట్లు ఉన్నాయని చెప్పాను. అంటే ఒక్క సీటు కూడా లేకపోతేనే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా, నిక్కచ్చిగా నిలదీశారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని. అదే ఆయనకు ఒక 18 సీట్లుండి ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఒక 10 మందితో మీరు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అని చెప్పి. అది కూడా ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళ అసలు అవన్నీ పట్టించుకోకుండా జనసేన పార్టీ వైపు నిలబడి ఈసారి గెలవబోతున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సింహాలను వేసుకుని వేటకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ రేపు అసెంబ్లీలో కనిపిస్తుంది. ప్రజా సమస్యల మీద యుద్ధం ప్రకటించడానికి నేరుగా ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజలకి, నిజంగా అలాంటి పార్టీకి ఒక మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని, అవకాశాలని ఓటు రూపంలో ఈసారి చూపించినందుకు ప్రజలకి, అది కూడా ఇండియాలోనే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మార్పు ఎంత బలంగా కోరుకుంటున్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే జనసేన పార్టీకి 2024 ఈ ఎలక్షన్స్లో చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు వాళ్ళ స్టామినా ఏంటి, వీళ్ళ గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది వ్యక్తుల పేర్లతో పాటు కొంతమంది చాలా గ్రూప్స్గా, కొన్ని టీమ్స్గా వర్క్ చేశారు. ముందుగా చూసుకుంటే సోషల్ మీడియా విభాగం. ఈ సోషల్ మీడియా విభాగం అనేది ఎంత బలంగా పనిచేసిందంటే అపోజిషన్ సంబంధించి ఎవరైనా ఇది టార్గెట్ చేద్దామా అనుకునే లోపే దానికి రిప్లై వెళ్ళిపోతుంది. అసలు దాని గురించి ఆలోచిద్దామా అనుకునేవాడికి దానికి 10 రిప్లైలు ఇస్తున్నారు.
ఇది జనసేన పార్టీ స్టామినా అని చెప్పాలి. ఇది ఎంత బలంగా అంటే నిజంగా చాలామంది ఒక ఆఫీసులు పెట్టుకునో లేదంటే విజయవాడ బెంక్ సర్కిల్ లాంటి ఏరియాస్‌లో ఐపాక్ లాంటి టీములు పెట్టుకున్నా కానీ పనిచేయనటువంటి ఈ సోషల్ మీడియా వాళ్ళకి జనసేన పార్టీకి అసలు ఒక రూపాయికి తీసుకోకుండా నిజంగా చెప్పాలంటే ఎదురు రూపాయలు డబ్బులిచ్చి పార్టీకి ఫండ్స్ ఇచ్చి వాళ్ళు జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళు సోషల్ మీడియా. అంతేకాకుండా ముఖ్యంగా ఎన్ఆర్ఐలు వీళ్ళు వాళ్ళ దేశాలని వదిలి వాళ్ళ ఉద్యోగాల్ని వదిలి ఇక్కడికొచ్చి ప్రచారం చేయడంతో పాటు జనసేన పార్టీ యొక్క ఆవశ్యకతను ప్రతి విలేజ్లో తిరుగుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ మేము ఇలా వేరే దేశాలు వెళ్ళి పనిచేయాల్సి వస్తుందమ్మా, మా కోసం ఈసారి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే ఇక్కడే కొన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి, మేము ఇక్కడికి వచ్చి పనిచేసుకునే అవకాశాన్ని కల్పించండి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కోరుకున్న విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ చాలా మందికి ఆవేదన కూడా రగిలింప చేసింది అన్నమాట. ఇకపోతే జనసేన పార్టీకి వాలంటీర్ వ్యవస్థ ఒక రూపాయి కూడా తీసుకోకుండా చాలా మంది జనసేన పార్టీల కోసం పనిచేశారు. పార్టీలో కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో కొంతమంది వెళ్ళి వాలంటీర్లుగా అసలు అంటే ఎలక్షనీరింగ్ అంటాం కదా, ఈ ఎలక్షనీరింగ్ అనేది ప్రతి పార్టీ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ క్యాడర్ ఉంది కాబట్టి. కానీ జనసేన పార్టీకి ఎలక్షనీరింగ్ చేయడానికి అంత అనుభవం లేదు. కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళే, క్యాండిడేట్స్లో సగానికి సగం మంది కొత్త వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారు కొత్తవారే, నాయకులు కొత్త వాళ్ళే, క్యాడర్ కొత్త వాళ్ళే. ఈ ఎలక్షనీరింగ్ కోసం వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎలాగైనా సరే ఈ గ్లాస్ సింబల్ని లోపలికి ప్రజల్లో గుండెల్లోకి తీసుకువెళ్ళాలి, దీని యొక్క అవసరాన్ని చెప్పాలి, అది ఆ నాయకుడు ఎలాంటి వాడనేది ప్రజలకు చూపించాలి, ఆ నుంచున్న క్యాండిడేట్ ఎవరు, అతను ఎలాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఈ వాలంటీర్లు ఒక చక్కగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం తీసుకెళ్లారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇది ఒక పిల్ల పార్టీ అనుకునే స్థాయి నుంచి ఇదిరా పార్టీ అంటే, ఇదిరా పార్టీ నడిపే విధానం అంటే అని చూపించారు. దీనికి నిజంగా చెప్పాలంటే వాలంటీర్లకి, జనసేన పార్టీ ఐటీ వింగ్కి, అలాగే సోషల్ మీడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇకపోతే కొంతమంది నాయకులు, అందరి పేర్లు చెప్పలేదని మాత్రం తప్పుగా అనుకోవద్దు, నాకు బలంగా కనిపించినటువంటి వ్యక్తులు, సోషల్ మీడియాలో బాగా తెలిసినటువంటి వ్యక్తులు మనందరికీ కొంతమంది పేర్లు అయితే చెప్తాను. ముఖ్యంగా నాగబాబు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఆయన తీసుకున్నటువంటి విధానం, ఫ్యామిలీని వదిలేసి, నిజంగా చెప్పాలంటే మేడం గారు కూడా, నాగబాబు గారి భార్య కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేయటం ఎంత కష్టం అండి. అంటే వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ని వదిలేసుకుని కళ్యాణ్ గారి కోసం వచ్చేసి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయటం, అది కూడా ఈ ఎండల్లో, ఎంత తీవ్రమైనటువంటి ఎండల్లో, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇంకపోతే నాగబాబు గారు, ఆయన కంప్లీట్గా పిఠాపురంలోనే ఉన్నారు. అసలు ఎలక్షనీరింగ్ అయ్యే రోజు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా అందరికీ కృతజ్ఞత సమావేశం పెట్టిగానే ఆయన పిఠాపురం నుంచి వెళ్ళారు. ఎంత బలంగా నిలబడ్డారంటే, ఒక పక్క ఆయనకి సీట్ వస్తుంది, అనకాపల్లిలో పోటీ చేస్తారు అని కన్ఫర్మ్ అయినా కూడా, ఆ సీటు పోయినా కూడా బాధపడకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కావాలి, తమ్ముడిగా కాదు, అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన చూశారు కాబట్టి ఆయన సీటు వదులుకున్నా సరే దాని గురించి అసలు ఆలోచన లేకుండా, అసలు మైండ్లో లేకుండానే అంత హ్యాపీగా ఎలక్షనీరింగ్ సంబంధించి, బూత్ కమిటీలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి విలేజ్ కమిటీలకు సంబంధించి చక చేసుకుంటూ అందరినీ టీడీపీ, జనసేన, బీజేపీని సమన్వయపరుస్తూ ఆయన చేసుకున్న విధానం నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అటు ఎన్ఆర్ఐ టీం నుంచి, ఆస్ట్రేలియా టీం నుంచి శశిధర్ గారు కావచ్చు, తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారు, మన మహేందర్ రెడ్డి అన్న గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పాలంటే ఎస్పెషలీ చెప్పాలంటే పంచకర్ల సందీప్ గారు జనసేన పార్టీకి ఒక అద్భుతమైనటువంటి సోల్జర్. ఆయన ఈ సోల్జర్ అని ఎందుకన్నానంటే ఆయన నుంచున్న విధానం, ఆయన భీముల్లో చాలా కష్టపడ్డారు, చాలా బలంగా నిలబడ్డారు. గత ఎన్నికలనప్పటి నుంచి కూడా చాలా దెబ్బలు తిన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అతని మీద దాడి చేసినా కూడా, అనేక విధాలుగా కేసులు పెట్టినా కూడా, జైలుకు పంపించినా కూడా కదలకుండా, నిజంగా నన్ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, రామ్ చరణ్ గారి త్రిబుల్-ఆర్లో స్టార్టింగ్ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సీన్ ఉంటుంది కదా, ఇలా నుంచున్నట్టు సీన్, ఆయన అలా పెట్టి చూస్తే నిజంగా అనిపించింది, అమ్మో ఎంత బలంగా నిలబడ్డారు,
ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆఖరికి ఏంటి లిస్ట్లో అదే ఈవీఎం మీద వచ్చే లిస్టులో కూడా వేరే వేరే పేర్లు పవన్ కళ్యాణ్ గారి పేరుతో వచ్చేసినాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఈసీ ఆఫీస్ ముందు కూర్చునిపోయారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. మీరు మారిస్తే తప్ప నేను కుదరదు, మీరు మార్చాల్సిందే అని చెప్పి అంత పట్టుబడినటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, డాక్టరేట్ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన హ్యాపీగా ఆయన బిజినెస్లో ఏయో కొంత చేసుకోవచ్చు. మ్యారేజ్ అయింది, ఫ్యామిలీని వదిలేశారు. ఫ్యామిలీని కనీసం రీసెంట్గానే మ్యారేజ్ అయింది, ఎక్కువ కూడా కాదు, 6 months అవుతుందేమో, అది కూడా వదిలేశారు. ఆయన భార్యను కూడా, ఆయన ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి నుంచుని పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత బలంగా నిలబడ్డారండి. వీళ్ళందరికన్నా చాలామంది చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా మేము కూడా, అంటే మా గురించి చెప్పుకోవడం అంత అనవసరం, 2 నెలల పాటు ప్రతి విలేజ్లు కూడా తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉంది, దీని మీద ఏంటి, మన వీడియోస్లో కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మేము చూపించుకుంటూనే వచ్చు. 21 కాన్స్టిట్యున్సీలని కవర్ చేసుకున్నాం, 2 ఎంపీ స్థానాలను కవర్ చేసుకున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎలా ఉంటుందని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కూటమి అవసరాన్ని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ తగ్గి, ఆయన 10 మెట్లు తగ్గి ఈసారి కూటమి వైపు నిలబడ్డారనేది చెప్పే ప్రయత్నం చేశాం. ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకురావాలి, అధికార పార్టీ యొక్క అవినీతికి సంబంధించి బయటకు చూపించాలి. ముఖ్యంగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేశాం. మిగతా చాలామంది ఉన్నారు, ముఖ్యంగా ఎలక్షనీరింగ్లో చాలా కీ రోల్ పోషించినటువంటి వీళ్ళందరూ కూడా, చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు, చాలామంది అసలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా బ్యాక్గ్రౌండ్ అసలు ఎవరో కూడా తెలియకుండా వర్క్ చేసిన వాళ్ళు కూడా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు దయించి మీరు మాత్రం అలాంటి వాళ్ళని ఒక్కసారి మాకన్నా ఒక అవకాశం ఇవ్వండి, అలాంటి వాళ్ళని వెతికి తీసుకొచ్చి మీ ముందు పెడతాం. ఎందుకంటే వాళ్ళ బయట కనిపించకుండానే చాలామంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వీళ్ళందరూ నిజంగా, అంటే మీరు ఎంత కష్టపడ్డారో ఒక జనసేన పార్టీ అనే పార్టీని ఇంత ఈ స్థాయిలో నిలబెట్టి ఎలక్షనీరింగ్ చేయడానికి మీ వెనక వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు సార్. మీరు మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని మీ పిల్లల్ని తిట్టించారు, ఇంకొకరిని తిట్టారు. అసలు మిమ్మల్ని నాని మాటలు అన్నా కూడా మీరెంత నిగ్రహంగా ప్రజల కోసం నిలబడ్డారు. బయట కూడా అంతే మాటలు అన్నారు సార్. చాలామంది ప్రజలు అవన్నీ కూడా తట్టుకుని, లేదు మా పవన్ కళ్యాణ్ గారికి గెలవాలి. అరే మీ పవన్ కళ్యాణ్ ఏంట్రా, మీ పవన్ కళ్యాణ్ ఏంటి అక్కడ ఆ పార్టీతో సపోర్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడు, టీడీపీ కోసమా, చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసమా అన్నా సరే, లేదు మా పవన్ కళ్యాణ్ గారు మా గురించి, పార్టీ గురించి, నాయకుల గురించి కూడా ఆయనకు అనవసరం, ఆయనకు కావాల్సింది ప్రజలు అని చెప్పి సర్ది చెప్పుకుంటూ మాటలు, అరే మీరు ఎంతసేపు ఊడిగట్టు చేయటమేరా అని అన్నా సరే పర్లేదు, ప్రజల కోసం మేము మాటలు పడతామని చెప్పి మీరు ఎలా నిగ్రహంగా కూర్చున్నారో, అదే నిగ్రహంగా ఒక హనుమంతుల్లా మీరు ఎలా కనిపించారో వాళ్ళల్లో కూడా ఆ వానర సైన్యం కనిపించింది. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి, ఏదైతే అప్పట్లో రాముడు వారధికి వానర సైన్యం ఎలా ఉపయోగపడిందో, నిజంగా మీలాంటి హనుమంతుడికి వానర సైన్యం లాంటి ఈ జన సైనికులందరూ కూడా అంత బలంగా ఉన్నారు. చాలామంది చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసుకుంటూ, ఇంకొకటి వదిలేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలను పక్కన పెట్టి, లీవులు పెట్టి, కొంతమంది ఉద్యోగాలు వదిలేసి మరి చాలామంది వచ్చారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలను వదులుకుని కొంతమంది రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈసారి జనసేన పార్టీకి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని అయితే చూపించబోతున్నారు. దీనికి నిదర్శనమే ఈ ఓట్ల పర్సంటేజ్ అనేది పెరగటం. ఇది ఎందుకంటే ఓటు అనేది ఎంత విలువైనదో జనసేన పార్టీ ఈసారి ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది చాలా బలంగా ఈసారి రిజల్ట్ కనిపించబోతుంది. జనసేన పార్టీ, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఈసారి చూడబోతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఎంతమంది వెళ్ళినా కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అంటే, మొన్న ఎవరో అంబటి రాయుడు గారు చెప్పారు, ఇండియా మొత్తం కూడా చాలా, నేను అంటే ధోనికి చూసాను అది ఆ క్రేజ్ అంతా ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నాను అని. ఇది అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే
అసెంబ్లీ అనేది అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటల గురించి, మీరు లేవనెత్తే సమస్యల గురించి, మీరు తీసుకోబోయే నిర్ణయాల గురించి, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి విషయాలు మీరు తీసుకుంటారు అంటే చాలా విషయాలు అసలు మాకు ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి చాలా వెయిట్ చేసాం. బట్ మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆ రోజు కుదరలేదు కానీ మంగళగిరిలో. బట్ ఎప్పటికైనా ఇస్తారని చెప్పి అనుకున్నాం. చాలా విషయాలు, చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలి, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి. మీరు ప్రజలకి ఎలాంటి మార్పులు చేయబోతున్నారు అనేది మీ నుంచి వినాలి అని చెప్పి చాలా అనుకున్నాం. ఏదేమైనా అవకాశాన్ని కల్పిస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలకి ఉపయోగపడే ఒక ఇంటర్వ్యూని మీ నుండి, మీ నోటి నుండి ఆ ఏదైతే ఉందో ఆ వాక్యాలను మేము మాత్రం ప్రజలకి పరిచయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జనసేన పార్టీ జన సైనికులు వెనకాల, నేను ఇందాక చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకొక 10 మంది సింహాల్ లాంటి వ్యక్తులు ఈసారి అసెంబ్లీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వారు కావచ్చు, అటుపక్క నెల్లిమర్ల లోకం మాధవి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఇటుపక్క మన అవనిగడ్డ నుంచి ఒక చదువుకున్న వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారు లాంటి వ్యక్తి కావచ్చు, సింహంలా జూలు విదిరించి బయటకు వచ్చేటువంటి పార్లమెంట్లో మన బాలశౌరి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా చాలామంది కందులు దుర్గేష్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు. అంటే మనకి పోలవరం అనేది ఎంత విలువైందో, అటు బాలరాజు గారు లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు కనుక నిజంగా అసెంబ్లీలోకి వస్తే, ఒక సామాన్యుడు అసెంబ్లీలో గళం వినిపిస్తే ఎలా ఉంటుంది అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అసెంబ్లీలో నిజంగా చెప్పాలంటే సంబరాలకి రెడీ అవ్వండి అని చెప్పి చెప్పచ్చు. ఏదైనా సరే రెడీ అనేది చాలా బలంగా ఈసారి జనసేన పార్టీ కనిపించబోతుంది. వినిపించడం కాదు, ఈసారి అంతా వినిపించింది, ఈసారి కనిపించబోతుంది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనబడబోతుందని మాత్రం